బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ సోదరులతో కలిసి మదనపల్లి జిల్లా పేరు మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, మదనపల్లి అంటే అదొక పేరు కాదు. మదనపల్లి అనేది మా ఆత్మగౌరవ ప్రతీక. ఘన చరిత్ర గల మదనపల్లి. మీరు చరిత్రను చెరిపేస్తాం, మదనపల్లి పేరు మార్చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి ఈ పాలక వర్గానికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అన్నమయ్య అంటే మాకు చాలా గౌరవం ఉంది. అన్నమయ్య గారి పేరు ఆయన పుట్టినీరు అన్నమయ్య కడప జిల్లాగా కలపచ్చు, లేకపోతే అన్నమయ్య తిరుపతి జిల్లాగా కలపచ్చు. కానీ గల చరిత్ర గల ఎన్నో సంవత్సరాల చరిత్ర గల మా మదనపల్లి పేరు మారిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తా ఉన్నా. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది, అన్నమయ్య జిల్లా అంటా ఉంది, హెడ్ క్వార్టర్స్ మదనపల్లి అంటా ఉంది. రేపు వైసీపీ ప్రభుత్వం వస్తుంది. రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చి వాళ్ళు మళ్ళీ అంటారు అన్నమయ్య జిల్లానయ్యా, రాయచోటి హెడ్ క్వార్టర్స్ అంటారు. ఎవరికి చెప్పుకోవాలి మేమంతా కూడా వెళ్ళి. నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మా ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి మదనపల్లి పేరు మారిస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు. చాలా మంది నిన్న మాట్లాడారు మీటింగుల్లో అన్నమయ్య మదనపల్లి జిల్లా అని. ఒకసారి అదేదో చిన్నప్పుడు మేము 5వ క్లాస్ లో పుస్తకాలు చదువుకునే మాట గుర్తొచ్చింది నాకు. రామునితో కపివర్ణుడి కని అంటే రామునితో కపివర్ణుడి కని అని చెప్పినట్టు అన్నట్టుంది నిన్న మాట్లాడే మాట. చాలా స్పష్టంగా రాశారు అక్కడ. చూడాలా, ఆఫీస్ ఆఫ్ ది కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. మదనపల్లి పేరు ఎక్కడ కూడా లేదు. మదనపల్లి పేరు వచ్చేంత వరకు, మదనపల్లి పేరు జిల్లా ప్రకటించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మిత్రులారా, ఈ ర్యాలీలో పోయే చాలా మంది కూడా నేను చెప్తా ఉన్నా, నాకు స్వయంగా ఫోన్ చేసి మాకు ఇష్టం లేదు అక్కడికి పోయేది, మమ్మల్ని బలవంతంగా తీసుకొని పోతా ఉన్నారు, మేము కొన్ని ఒత్తులకు తలెక్కిపోతా ఉన్నాం, మేము ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి జిల్లాకే మేము కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. నేను చెప్తా ఉన్నా, ప్రజలంతా కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. నేను చెప్తాను కూటమి ప్రభుత్వం నాయకులకి, ఇప్పుడు పోయిన ర్యాలీలో నాయకులకు అందరూ కూడా చెప్తా ఉన్నా, ప్రజలను మభ్యపెట్టే నాయకులు చేయొద్దు, ప్రజలను మభ్యపెట్టద్దు, ప్రజలను మోసగించద్దు, మాయ మాటలు చెప్పొద్దు. మన ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నటువంటి మదనపల్లి పేరు కాదు, అది ఒక వైబ్రేషన్. ఆ పేరులోనే ఒక ఆత్మగౌరవ ప్రతీక ఉంది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి పేరు పెట్టాల్సిందే, పెట్టేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై మదనపల్లి. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా ఉన్నప్పుడు ఇదే మదనపల్లి రోడ్లపైన ప్రజల్ని హత్తించినప్పుడు ఈ మదనపల్లి 4 నియోజకవర్గాలతో జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. మినీ మహానాల్లో జిల్లా చేస్తామని, మదనపల్లి జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎక్కడ చేశారు? ఎప్పుడో గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించి అన్నమయ్య జిల్లా కొనసాగుతుంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది మదనపల్లికి అన్యాయమే. మదనపల్లిని జిల్లా చేయలేదు, 26 జిల్లాలను పక్కన 2 జిల్లాలు యాడ్ చేసి మదనపల్లిని కూడా అన్నమయ్య జిల్లాలోనే కొనసాగిస్తూ ఈ రోజు మేము హెడ్ క్వార్టర్ మాత్రం ఇక్కడ పెట్టామంటున్నారు. నేను ప్రజలకి అడుగుతున్నా, ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి హెడ్ క్వార్టర్ చంద్రబాబు నాయుడు గారు మార్చగలిగితే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి హెడ్ క్వార్టర్ ని జగన్మోహన్ రెడ్డికి చేత కాదా? లేకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి బీజేపీ గాని జనసేన గాని మార్చాలని గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇస్తారని సిపిఐ పార్టీగా నేను అడుగుతున్నా. ఇవాళ మంత్రులు చాలా మంది నీతి సూక్తులు చెప్తున్నారు, అన్నమైన అవమానించద్దు, అన్నమైన ఒక ప్రాంతానికి పెట్టద్దు అని. మేము కూడా అడుగుతున్నాం, ఈ మంత్రి వర్గాన్ని, ఏపీ క్యాబినెట్ ని, సీఎం అని కూడా అడుగుతున్నాం. మీకు అన్నమయ్య పైన చిత్తశుద్ధి ఉంటే అమరావతికి పెడతారా, తిరుపతికి పెడతారా,
కడప జిల్లాకు పెడతారా? మీకు అంత శక్తి ఉందా అని కూడా మేము అడుగుతున్నాం. నిజంగా మీకు అన్నమయ్య పైన చిత్తశుద్ధి ఉంటే రాయచోటి, రాజంపేట, కోడూరును అవసరమైతే కడప జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని తీసి అన్నమయ్య పాదాల దగ్గర జిల్లా కేంద్రాన్ని పెట్టండి. మదనపల్లికి ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోండి. అంతేగాని ఇంకో కాకమ్మ కథలు చెప్తే ఇనే పరిస్థితి లేదు. మదనపల్లిలో ఉద్యమం కొనసాగుతుంది. గతంలో 2 సంవత్సరాలు మదనపల్లి జిల్లా కేంద్రం కోసం నిర్బంధాలు ఎదుర్కొన్నాం, కేసులు పెట్టుకున్నాం, ఈ రోజు కూడా కోర్టులు తిరుగుతున్నాం. కానీ ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మాయల పకీరు మాటలు చెప్తున్నారు. ఈ రోజు అంగన్వాడీల్ని లేదంటే డ్వాక్రా మహిళలను స్కూల్ విద్యార్థులు తీసుకొచ్చి మేము థ్యాంక్ యూ సీఎం సార్ అంటున్నాడు. దేనికోసం చెప్పాలా మీ సీఎం గారికి థ్యాంక్స్? మదనపల్లికి అన్యాయం చేసినందుక, మదనపల్లి చరిత్రను మసకబారే విధంగా చేసినందుక మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా మదనపల్లి ఎమ్మెల్యే గారు మీ పద్ధతి మార్చుకోండి. మదనపల్లి మీ మంత్రి పదవి కోసం తాకట్టు పెట్టద్దండి. ఇదే విధంగా మీరు మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీలతో కలిపి మదనపల్లి జేఏసీ మరో ఉద్యమాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.